మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటి ప్రస్తుతానికి మనం ఏదో సినిమా లొకేషన్స్ ఉన్నామో అనిపిస్తుంది కదా, ఏదో ఫిల్మ్ సిటీలో ఏదో సినిమా జరుగుతున్నటువంటి స్పాట్ దగ్గర ఉన్నాము మీకు అనిపిస్తుంది కదా. మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీరు చూసే విజువల్స్ కూడా కరెక్ట్ అండి. ఇది మహబూబాద్ జిల్లా ముల్కనూరు గ్రామంలో పురాతనమైనటువంటి గృహాలు ఇవన్నీ. అంటే స్వాతంత్రం అంటే 1942 స్వాతంత్రం 1945లో నిర్మించిన గృహాలు ఇవన్నీ ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా తమ పూర్వీకులు ఏ విధంగా అయితే ఇల్లుని నిర్మించుకున్నారో వాటిని భావితరాలకు అందించాలి, మా కుటుంబ సభ్యులకు అందించాలి ఉద్దేశంతో కూడా ఇంటి యజమానులు కూడా దాన్ని చెక్కు చెదరకుండా ఉంచేప్పుడు విజువల్స్ చూసుకోవచ్చు. పురాతన కట్టడాలు ఇక్కడ కూడా గతంలో కూడా చాలా సినిమాల షూటింగ్ జరిగాయి. ఇక్కడ మన ప్లేస్ లో చెప్తారు, మన విజువల్స్ చూసుకోవచ్చు. పాత కట్టడాలు అసలు చూస్తే ఎంత నిల్చొని కూడా మంచిగా చాలా మంది కూడా ఇక్కడ పోయే వాహనదారులు కూడా ఇక్కడ బండ్లు కూడా ఆపి సెల్ఫీలు దిగుకుంటే ఇక్కడ నుంచి ఫోటోలు దిగుకుంటూ పోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ గృహ యజమానులు చెప్తారు. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ కూడా వెంకట్రామ నిలయం అని ఉంది. 1945 to 2018 అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఇక్కడ బోర్డు మాత్రం చాలా మనకి కుట్టొచ్చే విధంగా కనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా గతంలో ఇక్కడ ఈ అరుగుల మీద గద్దెల మీదనే కూర్చొని కూడా చాలా ఇక్కడ స్వతంత్రోద్యమంలో కూడా ఇక్కడ చాలా అంటే ఉన్నటువంటి తాత ముత్తాతలు కూడా ఈ గద్దెల మీద కూర్చొని స్వతంత్ర సంబంధించినటువంటి ఆ మాటలు కూడా మాట్లాడుకున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఇక్కడ ఉన్న యజమానులు చెప్తే పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ సుమారు 4-5 గృహాలు కూడా స్వాతంత్రోద్యమంలో అంటే స్వాతంత్రం రాకముందుకు దాని ముందు కూడా ఆ గృహాల్లో నివసిస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా ఇప్పుడు కూడా ఆ గృహాలను చెక్కు చేత కూడా పదంగా భద్రపరుచుకున్నారు. వీటిని కాపాడుకోవడానికి మీరు సంబంధించిన గృహ యజమానులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని మాటల్లో అడిగి తెలుస్తుంది మరి ఏంది ఇంత అందంగా ఉన్నాయి భవనాలు, మరి చూస్తే వీళ్ళకి ఏమనిపిస్తుంది అని ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు వెనిగళ్ళ. వెంకటేశ్వరరావు గారు, ఏంటి ఇప్పుడు ఈ విధంగా ఇల్లు చూస్తుంటే బయట పోయేటప్పుడు అందరూ కూడా రోడ్డు మీద పోయేటప్పుడు కూడా దిగి సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు మొత్తం వీడియోలు చిత్రీకరిస్తున్నారు. అసలు ఇంటికి ఏమైనా ప్రత్యేకత ఏంది అసలు? ఇది చాలా పురాతనమైంది. 1945లో కట్టిన చూశారు కదా. మేము మాకు ఇక్కడ మా తాతల బారు మేము ఆంధ్రాకి వచ్చాము, ఇక్కడ చేసుకున్నాము. ఇక ఎంతో మంది మొన్న గారు ఒక మహబూబాద్ డిఎస్పీ గారు వచ్చేసి కూర్చొని ఇది చాలా బాగుంది అని లోపలికి వచ్చి చూశారు. మేము ఈ ఇల్లుని అంటే దీన్ని చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు ఈ ఇల్లు చెక్కు చెదరకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. 2018లో దీన్ని కొద్దిగా రెన్యువల్ కొద్దిగా రంగులు వేయటము, కొంచెం అక్కడ చిన్న చిన్న డ్యామేజ్ ఉంటాయి, అదన్నీ కూడా చెక్కు చెదరకుండా సేమ్ చిన్న ప్రిపేర్ చేసుకుంటా యాజ్ ఇట్ ఈజ్ గా ఇలా దీన్ని ఇప్పుడు మేము వాడుకుంటున్నాము. ఇది కొద్దిగా గార్ల సత్యపురం రోడ్ హైవే. ఇది ఎంతో మంది వస్తుంటారు ఈ కానాల్లో ఇక్కడ కూర్చొని దీంట్లో ఫోటోలు తీసుకుంటారు చాలా మంది. సార్ మీ ఇంటికి రావచ్చా, మేము ఫోటోలు దిగుతా ఉంటారు. మా ఇంటి పెద్ద బాగుంటుంది, చాలా పెద్ద బాగుంటుంది, అది చూస్తానికి చాలా మంది వస్తుంటారు. మేము ఈ ఇంటిని ఇలా ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇలా ఓల్డ్ పురాతనమైన వాటిని చాలా మంది చాలా ఇదిగా చూసుకున్నారు కాబట్టి దీన్ని మేము ఒక సింబాలిక్ గా ఒక ఇదిగా ఎప్పటికీ ఉండాలని, ఇంకా దీని లైఫ్ ఇంకా చాలా ప్రొలాంగ్ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేద్దామని ఉంది. మేము ఈ విధంగా ముల్కనూరు గ్రామంలో కూడా సుమారు 4-5 ఇల్లు కూడా ఎంత పురాతన సంబంధించినవి ఉన్నవి. ఇవన్నీ ఇట్లో కూడా చెప్తున్నారు స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. సినిమా షూటింగ్ కూడా జరిగినవి వైవి చౌదరి గారు అలాంటి దర్శకుల వల్ల కూడా ఇక్కడ చూసుకొని నెల రోజుల పాటు కూడా సినిమా షూటింగ్ జరిగింది చెప్తున్నారు. దాదాపు ఒక్కరోజు కాదండి, నెల రోజులు ఇక్కడే ఉండేసి ఇక్కడ ఇంకొక ఇల్లు ఉందండి శంకరరావు గారు అని చెప్పేసి నాదల శంకరరావు గారు అని సమితి ప్రెసిడెంట్ చేశారు. చాలా ఎప్పటి నుంచో వాళ్ళది ఇదే, దాదాపు స్వతంత్రం రాకముందు కట్టిన ఇళ్ళే ఇవన్నీ కూడా. ఎప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతాయి, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటారు. చాలా ఈ లొకేషన్స్ లోపల కూడా తోటలు అవన్నీ ఉండటం వల్ల చాలా ఇదిగా ఉంటుంది. ఈ పురాతన ఇల్లు కావాలి ఇలా చాలా బాగుందని అంటే సెట్టింగ్స్ కాకుండా చాలా చోట్ల సెట్టింగ్స్ ఉంటాయి, ఇది ఒరిజినల్ గా ఉంది కాబట్టి అనేసి షూటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు చూసాం మీ ఇంటి దగ్గర కూడా చాలా పురాతన బాగుంది, దాన్ని కూడా చిన్న సంస్కృతంలో కూడా రాసి పెట్టారు. ఇప్పుడు బావి నుంచి మెట్ల బావి వచ్చి సుమారు ఇంత లోతు ఉంది, ఇంత ఈ చుట్టుపక్కల అలాంటి బావులు కూడా ఎక్కడ లేవు అసలు అవన్నీ. లేదండి, అది చాలా ఎప్పుడో కట్టింది. అప్పుడు ఈయన డబ్బులు సరిగ్గా ఉండే కాదు, జొన్నలు చిన్న ఒడ్లు కొద్దిగా ఇచ్చుకుంటూ అది అప్పుడులోనే
5,000 రూపాయలు అంటే ఇప్పుడు అంటే 5,000 సుమారుగా అయిందని చెప్పేసి వడ్లు ఇచ్చేసి మొత్తం రాతి కట్టడమే కింద నుంచి పైదాకా. చాలా పెద్ద బావి, చాలా ఇదిగా ఉంటుంది, చూడాల్సిన బావి ఇది. మీకు ఎలా అనిపిస్తుంది అంటే చుట్టుపక్కల దానమే వాహనాలు పోయి ఇక్కడ ఆగి ఫోటోలు దిగుతున్నప్పుడు కూడా మీతో సంభాషించినప్పుడు ఇంటికి గొప్పగా ఏ విధంగా ఫీల్ అవుతుంది మీరు? అసలు అదేంటంటే అదే మనకి నాకు అది ఎప్పుడైతే ఫస్ట్ ఎప్పుడో మేము చూసినప్పుడు ఆ ఫోటోస్ మీరు చూడాలనుకున్నప్పుడు మా ఇల్లు గురించి మాకు చాలా ఇది ఉంది. ఇంతమంది దీన్ని లైక్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకా చెక్కు చెదరకుండా చాలా కాలం మనము దీన్ని చూడాలి, చేయాలి. ఇదొక ఇదిగా మాకు ములకనూరు అనేది విలేజ్, ఇక్కడ 4-5 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఇళ్ళన్నీ కూడా అందరం అలాగే చూసుకుంటున్నాము చాలా బాగా. గతంలో ఇలా కట్టుకోవాలి అని ఎందుకు అనిపించిందండి మీ ఈ తాతలండి, ముత్తాతలు కట్టిన ఇల్లు, తాతలు కట్టిన ఇల్లు. ఇప్పుడు నాది వచ్చేసి 62 ఇయర్స్ నేను ఏజ్ వచ్చేసి, నేను ఇప్పుడు ఇది కట్టిన ఇల్లు కదా ఇవన్నీ. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇప్పుడు ఇంటిని చూస్తే వాళ్ళు ఏమంటారు, దీన్ని డిస్మెంటల్ చేసి మనం వేరే మంచి కట్టుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వస్తుందా? అసలు వాళ్ళు చేయబట్టే మేము ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి చాలా ఇదిగా, కారణం ఏంటంటే వాళ్ళు నాన్న ఈ చెట్లు మనకి పని చేద్దామని చెప్పేసి ఈ ఇళ్ళని ఇలానే ఉంచుకుందాం, ఎప్పటికి చేద్దామని చెప్పేసి ఏ చిన్నదే దాదాపు ఏం లేదు, ఇంత చెక్కు చెదరలేదు. అప్పుడు కట్టడం వేరు, ఈ మొత్తం సున్నంతో కట్టిన వీళ్ళు గానగతో దీంట్లో అప్పుడు ఏదో కాయలు ఉంటాయి, కాయలు బెల్లము ఇవన్నీ వేసి సున్నం వేసి కలిపినాయి. ఇప్పుడు చాలా కూల్ ఉంటుంది మాది. విచిత్రం ఏంటంటే ఎండాకాలం చల్లగా ఉంటుంది, చలికాలం వెచ్చగా ఉంటుంది ఇల్లు. ఇప్పుడు అందరు కూడా చలిగా చాలా ఎక్కువగా ఉంది. మేము ఇంట్లో పడుకున్నా కూడా మాకు దుప్పటితో పని లేదు. చలికాలం, ఎండాకాలం చల్లగా ఉంటుంది. ముందు మాకు చాలా ఏంటంటే ఈ గోడలు చూడండి, చాలా 18 అంగుళాల 20 ఇంచుల గోడలు అనమాట, పెద్ద పెద్ద గోడలు అనమాట, చాలా పెద్ద గోడలు ఇలా ఉంటాయి. అంటే స్వతంత్రోద్యమంలో కూడా అంటే అప్పటి వాళ్ళు కూడా ఈ గద్దెల మీద కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా గెలుద్దామని చెప్పేసి డిస్కస్ సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. మా తాతగారు చెప్పారండి, ఇక్కడ కూర్చునే వాళ్ళము అందరము, ఇట్లా అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం అందరము. సాయంత్రం కాగానే వీళ్ళు అంతకుముందు ఎర్లీ మార్నింగ్ పెద్ద అప్పుడు వ్యవసాయ పనులు కాబట్టి 4 గంటలు వేసేవాళ్ళట. 4 గంటలు వేసి పని వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు పొలాలు కోసుకున్నప్పుడు ఇక్కడే పక్కనే అవన్నీ అవి ఏమంటారు వాటి, మనం వరి పొలాలు అప్పుడు కోసే కదా, మంచి ఇప్పుడే మిషన్లు వచ్చినాయి. మిషన్ అందరూ వచ్చేసి తెల్లగట్టలు వేసి కట్టుముళ్ళు వేసుకుంటా ఉండేసి కట్లు అందరూ ఉండేవాళ్ళు. పెద్ద మనుషులు సాయంత్రం ఇప్పుడు కూర్చోగానే వాళ్ళు ఏం చేసాము పనులు, రేపు ఏం చేయాలి పనులు, ఇలా రాజకీయంగాను అన్నిటిగాను మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు ఇక్కడ అందరూ. చూసారు కదా, అంటే గృహ యజమాని చెప్తున్న సందర్భంలో ఇక్కడే మూర్చుగా మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆ సిమెంట్ ఉన్నటువంటి కట్టడాలు కూడా ఇప్పుడు ఎండాకాలం పూట కూడా చదవని ఇస్తాయి, చలికాలం పూట కూడా వెచ్చదనం ఇస్తాయని చెప్పేసి మా ఇంటికి కూడా ప్రత్యేకత చెప్తారు. ఇక్కడికి చాలా మంది షూటింగ్ పర్పస్ వచ్చి షూటింగ్ తీసుకునే సందర్భాలు కూడా ఉన్నవి. ఇక్కడ బయటకు పోతున్నటువంటి వాహనదారులు కూడా ఇక్కడ ఆపి సెల్ఫీలు తీసుకున్నప్పుడు కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇల్లు కూడా మాకు బయట వ్యక్తులు వచ్చి మమ్మల్ని అభినందిస్తుంటే కొనియాడుతుంటే ఆ పిల్లలు కూడా చూసి కూడా దీన్ని ఈ ఇల్లుని ఇలాగే ఉంచుకోవాలి, మనకు పూర్వం మళ్ళీ రాబో తరాలు కూడా మనం అందించాలి ఇల్లు అని చెప్పేసి దీన్ని కొంచెం మోడిఫై చేసి ఈ విధంగా ఉంచామని చెప్తున్నారు. ఇంకా చూద్దాం మరి. అంటే ములకనూరు గ్రామంలో కూడా దీంతో పాటు 4-5 ఇల్లు కూడా ఈ విధంగానే ఉన్నవి, వీటిని కూడా కాపాడుకుంటున్నారు. అంటే భావితరాలకు అందించేందుకు చేసిన చిరు ప్రయత్నమే ఇదని చెప్పొచ్చు.